క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రియులారా, దేవనామమున మీకెల్లరకును శుభములు కలుగునుగాక. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ లోకములో చాలా మంది చాలా రకాలుగా చాలా విషయాలలో ఇతరులు ఎవరైనా పిలిచినప్పుడు పిలుపునందుకొని వారి దగ్గరికి వెళ్ళుట, ఇతరులు ఎవరైనా మనలను పిలిచినప్పుడు పిలిచిన వారి దగ్గరికి వెళ్ళుట మర్యాదపూర్వకమైనది. బహుశా బంధువులు పిలిచినప్పుడు కానీ, స్నేహితులు పిలిచినప్పుడు కానీ, ఇంటి పక్కన వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారి కావచ్చు, ఎవరైనా మనను పిలిచినప్పుడు పిలుపునందుకొని వారి దగ్గరికి వెళ్ళుట మనకు ఎంతో శ్రేయస్కరమైనది. అలాగుననే భర్త భార్య దగ్గరికి వెళ్తాడు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి, తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెళుతారు. ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు పిలుపునందుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు వెళ్తారు. ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి పిలిచినప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి ప్రమణ దేవుని వారలారా ముఖ్యమంత్రి గారు వెళ్తారు. ఇలా రకరకాలుగా రకరకాల విషయాలలో పిలుపునందుకొని పిలిచిన వారి దగ్గరికి వెళ్ళుట మనకెంతో శ్రేయస్కరమైనది. అయితే భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూమి కలుగునుగాక అనగానే భూమిని కలిగించిన దేవుడు, ఆకాశము కలుగునుగాక అనగానే ఆకాశమును కలిగించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను కలిగించిన దేవుడు, జ్యోతులను పక్షులను పశువాదులను కలగచేసిన దేవుడు, సమస్తమును కలగచేసిన దేవుడు భూమి పైన ఉన్న నరులను చూచి ఆయన పిలుచుచున్నటువంటి వారిగా మనకు కనబడుచున్నారు. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి శుభవర్తమానమును మనము గమనిస్తే మత్తయి శుభవర్తమానములో ఒక మాట రాయబడింది. ప్రియులారా, ఏంటి ఆ మాట అని మనం ఆలోచిస్తే మత్తయి శుభవర్తమానము 11వ అధ్యాయము, మత్తయి శుభవర్తమానము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతును. నేను స్వాత్తికుడును దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకునుడి, అప్పుడు ప్రాణములను విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని రాయబడింది. దేవుడు పిలుచుచున్న వారిగా కనబడుచు ఉన్నారు. భూమి పైన ఉన్న నరుడు ఎలాగున్నాడయా అనంటే, కష్టముల చేతను, బాధముల చేతను, ఇబ్బందుల చేతను, ఇరుకుల చేతను, అవమానాల చేతను, అపజయాల చేతను, కన్నీటి చేతను, వేదన చేతను నలిగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అనంటే, వారి కష్టమును చూచి, వారి బాధను చూచి, వారి ఇబ్బందులను చూచి, వారి ఇరుకులను చూచి, వారి అవమానాలను చూచి, వారి అపజయాలను చూచి ఆయన ఏం చేస్తున్నారయ్యా అనంటే రమ్మని పిలుచుచు ఉన్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులనంటే దుఃఖములో ఉన్న వారిని రా, నీ దుఃఖాన్ని తుడుస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. నీ దుఃఖము ఏదైనా సరే, నీ దుఃఖాన్ని తుడుస్తాను, నీవు నా దగ్గరికి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమణ దేవుని వారలారా, ఈ లోకములో చాలా మందికి కష్టము ద్వారా దుఃఖము, బాధల ద్వారా దుఃఖము, ఇబ్బందుల ద్వారా దుఃఖము, అవమానాల ద్వారా దుఃఖము, అపజయాల ద్వారా దుఃఖము, ఉద్యోగము లేదని దుఃఖము, వ్యాపారము సరిగా జరగడం లేదని దుఃఖము, వివాహము కావడం లేదే అని దుఃఖము. ప్రేమణ దేవుని వారలారా, చాలా మంది దుఃఖిస్తూ ఇలా అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారయ్యా అనంటే, ఇదిగో ఇదిగో నేను చనిపోతేనే బాగుంటుంది, నేను చనిపోతేనే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ప్రియులారా, అలాంటి వారిని, దుఃఖములో ఉన్న వారిని నీ ఓదారుస్తాను, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు.
ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరైనా కావచ్చు గాక, దేవుడు నిన్ను రమ్మని పిలుచుచు ఉన్నాడు. దేవుడు అందరిని పిలుచుచున్నాడు. అందరిలో దుఃఖములో ఉన్న వారిని కూడా పిలుచుచు ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తే హన్నా గారు మనకు కనబడుతూ ఉన్నారు. ఎల్కానా తన భర్త అయిన ఎల్కానే హన్నా దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? సంతానము లేదని ఏడుస్తున్నావు. సంతానము లేదని ఎందుకు ఏడుస్తున్నావు? తినడం మానేశావు, త్రాగడం మానేశావు, సంతోషంగా ఉండడం మానేశావు, ఆనందంగా ఉండడం మానేశావు. ఎందుకు అలా చేస్తున్నావు? నేను లేనా నీకు? ఒక భర్త తన భార్యకు చెప్పవలసిన మాటలను ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో. ప్రేమనటువంటి దేవుని వారలారా, ఇదిగో నేనున్నాను నీకు అని ఎంత ఓదార్చినా తన బాధ తన భర్త తీర్చలేకపోయాడు. తన బాధ బంధువులు తీర్చలేకపోయారు, ఎవరు తీర్చలేకపోయారు. ఈమె అనుకుంది, దుఃఖములో ఉన్న వారిని రా అని పిలిచిన దేవుని దగ్గరికి నేను వెళ్తే నా సమస్య పోద్ది కదా, నా బాధలు పోతాయి కదా, నేను పడుతున్న అవమానం పోద్ది కదా. ప్రేమన దేవుని వారలారా, ఈ హన్నా ఏం చేసిందయ్యా అనంటే, దేవుని పాదముల దగ్గరికి చేరినట్లుగా, దేవుని పాదముల దగ్గర కూర్చున్నట్లుగా, దేవుని పాదముల దగ్గర కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది వాక్యములో. ఈ మాటలు వింటున్నా ఎవరైనా కావచ్చు, నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, నీ బాధలు, నీ దుఃఖము, నీ ఇబ్బందులు, నీ అవమానాలు, నీ అపజయాలు పోవాలంటే యేసు స్వామి దగ్గరికి రావాలండి. యేసు స్వామి దగ్గరికి రావాలి. యేసు స్వామి దగ్గరికి రావాలి. హన్నా ఎలాగైతే దేవుని పాదముల దగ్గరికి వచ్చి, ప్రభువా నా గర్భాన్ని తెరిచి నాకు ఒక శిశువును దయచేయవా, నాకు ఒక కుమారుణ్ణి దయచేయవా అని కన్నీళ్లు విడిచి ఎలాగైతే ప్రార్థన చేసిందో, నీవైనా నేనైనా దేవుని మందిరములో కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి. చాలా మంది బంధువుల దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటారు, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర, ప్రేమన దేవుని వారలారా రక్త సంబంధుల దగ్గర కన్నీరు పెట్టుకొని నా బాధ ఇంత ఉంది, నా వేదన ఇంత ఉంది అని చెప్పుకుంటా ఉంటారు. కానీ వారు విన్నంత వరకు నీ కన్నీరు తుడిచేవారు కానే కాదు కదా. ప్రభు అంటున్నాడు, నీ కన్నీళ్లను నేను తుడుస్తాను, నా దగ్గరికి రా. యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 3వ వచనములో ఏమని రాయబడింది? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని దయచేస్తాను, బూడిదకు బదులుగా, బూడిదకు ప్రతిగా భూదండ ఇస్తాను, దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాను. ఎంత చక్కని మాట్లాడండి, ఎంత చక్కగా ప్రభువారు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి నేను ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానంటా ఉన్నాడు. సియోను అనగా ఏమి? ఎక్కడ నామమున్నా ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ముందునన్నాడే, అదే ఆ స్థలమే సియోను. దేవుడు ఉండు స్థలమే సియోను. దేవుడు ఉండు స్థలమే సియోను. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ దుఃఖాన్ని పంచుకుంటే దేవుడు నీ దుఃఖాన్ని ఖచ్చితంగా తీసివేస్తాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, నీది ఏ దుఃఖమైనా పర్లేదు ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన దుఃఖాన్ని తుడిచివేసే దేవుని ఎదుట దుఃఖపడితే ఎంత బాగుంటుంది. హన్నా అది చేసింది, దేవుని కృపను పొందుకుంది. ఒక కుమారుడు సమూయేలు ఎంత దైవసేనుడు. అలాగే ఈ మాటలు వింటున్న నీవైనా నేనైనా మనమందరమైనా ఏం చేయాలయ్యా అనంటే, దేవుని పాదముల దగ్గరికి చేరి దుఃఖముతో ప్రభును వేడుకుంటే ఆయన ఎట్టి శ్రమనైనా తొలగించుకో సిద్ధముగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో మన హృదయములు బదిలపరిచి వాక్యానుసారంగా ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్.